ఈరోజు మనం ముగింపు ఉత్సవాలు ఇవి. దాదాపుగా వారం రోజుల నుంచి మనం వివిధ కాంపిటీషన్స్ జరుపుకోవడం జరిగింది. అది విద్యార్థులు తర్వాత మన విజయ్ సార్ ఆధ్వర్యంలో అన్ని మొత్తం క్లోజింగ్ సెరమనీ అంతా జరుపుకోవాలని ఇప్పుడు మనం ఇక్కడ సమావేశం. మొట్టమొదటిగా మన గ్రంథాలయ పితామహుడైన ఎస్ఆర్ రంగనాథన్ గారికి చిత్రపటానికి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి ఎంఈఓ ఆదం భాష గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, తర్వాత సహ ఉపాధి మిత్రులందరూ విద్యార్థులకు పేపర్లు కాదు, మనకు సంబంధించినటువంటి స్వారోస్ మన దగ్గర చదివిన విద్యార్థులు ఎవరైనా మంచి పొజిషన్ ఉన్నారంటే సార్ పలానా రోజులు పిలిపించి పిల్లలు ప్రమోషన్ ఇద్దామని చెప్పేసి మాతో డిస్కస్ చేస్తే ఖచ్చితంగా పిలిపించండి అని అన్ని రకాలుగా సర్వీస్ అనేటువంటి ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మన లైబ్రరీ సార్. సో అలాంటి వ్యక్తి మనకు లైబ్రరీగా పనిచేయడం మీ అదృష్టం. ఎంతటి సర్వీస్ అయినా మీకు ఇస్తాడు, ఏం నోటిఫికేషన్ వచ్చినా తీసి పెట్టుకుంటాడు. మీరు చిన్న పిల్లల నుంచి ఇంటర్మీడియట్ వరకు పోయినా కూడా తగిన సూచనగా సలహాలు ఇస్తాడు. అంతా కూడా సార్తో అన్ని కూడా మొత్తము దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా జీవిత చరిత్రలు ఉంటాయి, డిక్షనరీస్ ఉంటాయి, ఎన్సైక్లోపీడియా బుక్స్ ఉంటాయి, పిల్లలకు సంబంధించిన స్టోరీ బుక్స్ ఉంటాయి, కాంపిటీషన్ సంబంధించిన బుక్స్ ఉంటాయి, ఎంసెట్ సంబంధించిన బుక్స్, నీటికి సంబంధించిన బుక్స్ అన్ని కూడా పుస్తకాలన్నీ కూడా లైబ్రరీలో ఉంటుంది. సో కాబట్టి మీకున్నటువంటి లైబ్రరీ పీరియడ్ని టైం వేస్ట్ చేయకుండా లైబ్రరీలో పోయి ఆ టైంలో అక్కడ ఉన్న న్యూస్ పేపర్ కావచ్చు, కాంపిటీషన్ బుక్స్ కావచ్చు, లైఫ్ హిస్టరీ కావచ్చు, బయోగ్రఫీ కావచ్చు, ఏదైనా మీరు చదివి దాంట్లో ఉన్నటువంటి సోర్స్ని ఉపయోగించుకోండి. అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ అధికారులు ఉంటే వాళ్ళ నుంచి క్లియర్ సమాచారాన్ని రాబట్టుకోండి. అక్కడ ఉన్న రకరకాల పుస్తకాలన్నీ చదవండి, నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకొని మంచి ఉద్యోగాలు మంచి పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా లైబ్రరీ సోర్స్ అంతా కూడా మీరంతా ఉపయోగించుకొని మీరు మంచి మార్గంలో పనిస్తారని మేమంతా కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఒక్కొక్కరు నడిచే లైబ్రరీ నిజంగా చెప్పాలి. నడుస్తున్న లైబ్రరీలు ఎక్కడ ఉంటాయంటే సంచార గ్రంథాలయాల తర్వాత అంటే ఒక్కటే చోట పుస్తకాలు అందుబాటులో ఉంచి తరగతి గది 4 గోడల మధ్యలో పెడితే దాని గ్రంథాలయం చేస్తారు. సంచార గ్రంథాలయం అంటే ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు 4 పోయి అక్కడ చదవడానికి అవకాశం ఇచ్చే సంచార గ్రంథాలయాలు కూడా ఉన్నాయి. కానీ ఇందాక సారు వివరంగా చెప్పారు, వెంకటేశ్వర సారు లైబ్రరీ, వెంకటేశ్వర సారు బలరాం సార్ ఇద్దరు కూడా మాకు మిత్రుడు. ఈయన చిన్ననాటి స్నేహితుడు అయితే ఉపాధ్యాయుడిగా మేము వచ్చి చేరాక వెంకటేశ్వర సారు మిత్రుడు మా ఊళ్ళో పనిచేశారు, అయితే విద్యుత్ పాఠశాలలో బాగా ఇప్పుడు ఎలా ఉన్నారో ఒకే అమృతం తాగాడేమో ఆయన, అప్పుడు కూడా అట్లే ఉన్నారు. విజ్ఞాన ఖని, మంచి నాలెడ్జ్ పర్సన్, బాగా ఎక్కువ చదువుకున్నటువంటి వ్యక్తి. అంత చదువుకున్న వాళ్ళు దీంట్లో ఎందుకు వచ్చారు సార్, ఎక్కడ పైకి వెళ్ళాలని సంపాదించారు. నా దృష్టిలో పుస్తకంలో మంచి మిత్రుడు ఇంకొకటి లేరు. ఎందుకంటే మంచి మిత్రుడు అని ఎవరినంటారు అంటే మన మంచి కోరేవాడిని, మన పక్కన ఉండేవాడిని, మనం తప్పు చేస్తే సరిచేసేవాడిని, మనం తప్పుదారిలో నడుస్తుంటే ఇది తప్పు అని స్పష్టంగా చెప్పగలిగే వాడిని మంచి మిత్రుడు అంటారు. ఆ మంచి మిత్రుడు చెప్పిన మాట కొన్నిసార్లు మనం పెడచెవిన పెట్టి కొంత నేర్చుకుంటూ పోయాం, కానీ పూర్తిగా సమగ్రంగా నేర్చుకోలేకపోయాం. సార్ అలా కాదు, ఒకటే సబ్జెక్ట్ మీద పడ్డారు. కాబట్టి ఆయన పిహెచ్డి అవార్డు తీసుకోవడము, యూఎస్కి వెళ్ళడం రావడం అన్నీ కూడా జరుగుతున్నాయి.
దానికి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా అదృష్టవంతులు, మంచి టీచర్స్, మంచి లెక్చరర్స్ ఉన్నారు, మంచి రిజల్ట్ ఉంది. అయితే ఈ మంచి రిజల్ట్ అనేది కాదమ్మా, మంచి భవిష్యత్తు అనేది పునాది ఇక్కడ ఏర్పడాలి అంటే అది ఒక టీచర్ల దగ్గర ఒకటే కాదు. ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది కదా? మీరంతా తల్లిదండ్రులు వదిలేసి ఇక్కడ ఈ స్కూల్లో చదవడానికి వచ్చినారని అంటున్నారు కదా. మీరు చదువుకోవడానికి వచ్చినారు అయిన పక్షంలో రోజుకి ఎన్ని గంటల పాటు చదువుతున్నారు అనే మాట చెప్పండి మనస్ఫూర్తిగా. దాంట్లో మళ్ళీ దాపరికాలు ఏమవసరం లేదు. మీ టీచర్లు ఉన్నారు, మీ లెక్చరర్స్ ఉన్నారు, మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎదురుగా మేము ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చదివే వాళ్ళు ఎవరున్నారు అది ఎక్కడ చేసుకొని చెప్పాలా? మీ గుండె మీద, పక్కవాడి గుండె మీద కాదు. ఎందుకంటే పక్కవాడి చచ్చిపోయినా పర్లేదు, మనం పక్కవాడి మీద ఏమంటే ఏం చేస్తాం? అమ్మతోడు సార్ అంటాడు, ఏడుదల మీ అమ్మ అంటే ఎప్పుడో చచ్చిపోయింది సార్ అంటే చచ్చిపోయిన వాళ్ళు ఇంకోసారి చెప్పుదామనా? అవునా కదా? గుండెల మీద చేసుకొని ప్రతినిత్యం మేము చదవడానికి వస్తాము అని చెప్పాం కదా సార్. మేము రోజు అరగంట పాటు మా సబ్జెక్ట్ ఏ రోజు లెసన్ ఆ రోజు చదువుతున్నాము అన్న వాళ్ళు చేతులెత్తండి, చేతులెత్తండి చూస్తున్నాం. ఎవరున్నారు అట్లాంటి? అంటే ఇప్పుడు దీంట్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఎవరంటే పక్కన ఉండేవాడు ఏమంటాడు అని భయం, ఎత్తిన తర్వాత చదవకపోతే ఏ మార్కులు తెచ్చుకున్నవారు చదువుతా అండి అని చెప్పేసి ఇక్కడ అడుగుతారేమో అని భయం. 2 రకాల భయాలు. దీంట్లో నీ నిజాయితీకి మాత్రం నేను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే కొంతమంది ఏం చేసిన వాళ్ళంతా మీ ఫాస్టర్ పేరెంట్సే, మీ హౌస్ మాస్టర్సే. ఫాస్టర్ పేరెంట్స్ అంటే ఏంటమ్మా? తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు లాగా పెంపుడు తండ్రులు అనే మాట వస్తుంది. ఫాస్టర్ పేరెంట్స్ అంటే మిమ్మల్ని పెంచుకున్న తల్లిదండ్రులు. హౌస్ మాస్టర్స్ అంటే కూడా అదే అర్థమే. హౌస్ మాస్టర్ అంటే హౌస్ అంటే ఇల్లు, ఇంటి యజమాని ఎవరవుతాడు? తండ్రి అవుతాడు. కాబట్టి హౌస్ మాస్టర్ అంటే కూడా అదే అర్థం. మరి ఆ తండ్రి అంటే అందరూ కూడా ఇక్కడ హౌస్ మాస్టర్స్ ఉన్నారు, మీ ఫాస్టర్ పేరెంట్స్ ఉన్నారు, మీ టీచర్స్ ఉన్నారు. వీళ్ళందరి ఎదురుగా మీరు చదవడం లేదు అని తెలిస్తే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారా? వాళ్ళు కూడా బాధపడతారు కదా. మరి వాళ్ళు బాధపడిన పక్షం ఏం చేయాలి? వాళ్ళు చదవాలి పుస్తకాలు బట్టి బాగా. ఎందుకంటే పరీక్ష రాసేది వాళ్ళు కాబట్టి. అవునా? ఎవరు చదవాలి మరి? మాట ఎక్కడి నుంచి రావడం లేదు. అది ఎవరు ఎంతమంది దీంట్లో వృద్ధాప్యంలో ఉన్నారో, ఎంతమంది ముసలాలు అయినారో నాకు తెలియదు. ఎందుకంటే నేనైతే చెప్తాను, ఇక్కడున్న మా మిత్రుడు నేను ఇద్దరు ఆడుకున్నాం. ఎప్పటి నుంచి? దాదాపు 7, 8వ తరగతి నుంచి కలిసి ఆడుకున్నాం. ఇద్దరము భిన్నమైన స్కూళ్ళలో చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం. ఈ రోజు కూడా ఎప్పుడైనా సార్ అంటే ఏం బలం కదా. మరి ఇంతమంది టీచర్స్ ఎదురుగా గ్రంథాలయ వారోత్సవాలు జరిగినప్పుడు ఏదో పుస్తకం గురించి చెప్తాడులే, ఎవరు వస్తాడు, పుస్తకం గురించి మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు అని అనుకున్నాను. పుస్తకాలు ఎవరికి అవసరం చెప్పండి? మాకు అవసరం లేదా? నేను అందుకే మీకు ఏం చెప్పానంటే, ఇక్కడున్న ప్రతి ఉపాధ్యాయుడు కూడా నడిచే లైబ్రరీ, పుస్తకాలు చదివి తమ తమ సబ్జెక్టులో నిష్ణాతులు వాళ్ళు. నేను దౌలా సార్ గురించి ఎందుకు మాట్లాడానంటే, నేను చదివిన పీజీలు దౌలా సార్ చదవలేదు. ఎందుకంటే ఆయన వెరీ ఆబ్స్టినేట్ ఇన్ థింకింగ్. ఒక్కటే ఐడియాలజీ, నాకు ఇంగ్లీష్ దయ్యమే పట్టింది కాబట్టి నాకు ఆ ఇంగ్లీష్లోనే మాట్లాడతాను, నేను ఇంగ్లీషే వింటాను, ఇంగ్లీషే తింటాను, ఇంగ్లీషే చూస్తాను అని దాంట్లోనే వెళ్ళిపోయాడు ఆయన సూటిగా. చాలా తక్కువ మంది అట్లా కరెక్ట్ అదే వేలో ఉంటారు. నేనేం చేశాను? ఎంఏ పొలిటికల్ సైన్స్. నేను సైన్స్ స్టూడెంట్. నాకు ఎంఏ పొలిటికల్ సైన్స్ ఏం పనికి వస్తుంది? రాజ్యాంగం గురించి తెలుసుకోవడానికి గ్రూప్ 1లో ప్రిపరేషన్ బాగుంటుందని తీసుకున్నా. ఫెయిల్యూర్ కూడా తట్టుకోవాలి కదా. ఆ తట్టుకునే క్రమంలో మళ్ళీ ఎంఏ హిందీ చేసిన. అంటే ఏదో వ్యాపకం ఉండాలి, పిచ్చెక్కకుండా ఉండాలంటే ఏం కావాలమ్మా? ఏదో ఒకటి వ్యాపకం ఉండాలి, చదవాలి. పొద్దునేమో స్కూల్లో పనిచేయాలి, పొద్దున్న సాయంత్రం దాకా. సాయంత్రం అయిపోయాక పిల్లలు ఉండరు కదా మా దగ్గర, అవునా కదా? అప్పుడు ఎంఏ హిందీ చేయాల్సి వచ్చింది. ఎంఏ హిందీ చేశాక అప్పటిదాకా చాలా స్ట్రిక్ట్, బాగా కొట్టేవాడిని పిల్లల్ని, నేర్చుకోకపోతే, తల్లిదండ్రుల మాట వినకపోతే. తర్వాత క్రమంలో ఎక్కడో ఒకసారి పిల్లవాడు అన్న మాట కొంచెం మనసును గాయపరిచింది. మా అమ్మ నాన్ననే కొట్టారు సార్, బరగొడతాం అమ్మని, అంటే నాకు నచ్చలేదు సార్ అన్నారు మొహం మీద. నిజమేనేమో, నేను తప్పు చేశానేమో అని మళ్ళీ ఎంఏ సైకాలజీ చేయడానికి.
అప్పుడు ఎంఏ సైకాలజీ చేసినాక మొత్తం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ స్కూళ్ళలో ఆ పిల్లలు మా దగ్గర చదువుకున్నారో వాళ్ళందరికీ సారీ చెప్తామనుకున్నా. వీలవుతుందా? ఎందుకంటే ఇన్నేళ్ల పాటు తప్పు చేశాననే విషయం అర్థమైంది కదా నాకు. తర్వాత క్రమంలో నాకేమర్థమైందంటే పిల్లలు నా వాళ్ళు అనుకున్నాను కాబట్టి, తల్లి తండ్రిగా అనుకొని మన దగ్గరకు వచ్చిన పిల్లలు నా పిల్లలు అనుకున్నాను కాబట్టి తప్పు చేస్తే సరిచేయాలని అలానే నేనేం ఊరికే ఉండలేదు. పిల్లలు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినప్పుడు బహిరంగంగా అందరి ముందు నా దగ్గర చదువుకున్న పిల్లలకు క్షమాపణలు చెప్పేశాను, సారీ రా. పిల్లలు ఉన్నారు, నేను దెబ్బలు పట్టినప్పుడు నా బండికి రాయి తీసుకొని పోయి బాగా అట్లా గీతలు పెట్టిన పిల్లలు ఉన్నారు, నా బండిని కాలుతో తన్నిన పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత క్రమంలో నేను క్షమాపణలు చెప్పినప్పుడు మాత్రం వచ్చి పట్టుకొని ఎట్టేశాను అనమాట. సార్ ఈరోజు మా అమ్మ మాట మా నాన్నతో దెబ్బలు తినేదానికంటే కూడా ఇంట్లో తినడమే మేలని అనుకొని అమ్మ నాన్న మాట విన్నాం సార్. కానీ స్పీడ్గా ఎవరో కానీ ఇట్లా తిరిగి చూస్తే బలరాం, ఏం బలరాం పొద్దునే పరిగెడతానా ఏమంటే ఇదే నెగ్గే కదా పోయేది అన్నాడు. మరి ఇప్పుడే ఇంట్లో ఎప్పుడు ఉంటావు నువ్వు అని అడిగా. ఇంట్లో రాత్రి 9కే కదా మళ్ళీ నేను వచ్చేది అన్నా. అంటే ఉదయం 6 గంటలకే పరిగెత్తుకొచ్చి బస్ ఎక్కే బలరాం సారు రాత్రి 9 గంటలకు ఇల్లు చేరితే తన కుటుంబంతో ఆయన గడిపే కాలం ఎంత చెప్పండి పిల్లలు? రాత్రి 9 నుంచి పొద్దున 6 దాకా ఎంత ఉంటుంది సార్ టైము? మినిమం 9 గంటలు కదా సార్. ఆ 9 గంటలు మరి ఆయన ఉన్నట్టే కదా సార్ ఆయన కుటుంబంతో. అంటే ఆయన కుటుంబంతో ఉన్న కాలంలో నిద్రపోకుండా ఉంటాడా? వాళ్ళంతా ఈయన కోసం మేల్కొని ఉంటారా ప్రతిరోజు? నిద్రపోయేది మినిమం 7 గంటలు. 7 గంటలు తీసేయండి మా అంటే మీ భవిష్యత్తు బాగుండాలి. ఇక్కడ ఎవరు మా మిత్రులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ బెంచ్లోనే కూర్చున్న జీవితాంతం. ఎందుకంటే ఫోటోని మేమంతా ఫోటోలమే కంప్లీట్గా. ఎంత ఫోటోలో అంటే ఫుట్బాల్ ఆడేటప్పుడు ఆ ఫుట్బాల్ ఇంటర్మీడియట్ వాళ్ళు అన్నోళ్ళు ఆడుతుంటారు కదా, మేము 7వ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళ మధ్యలో దూరి వెళ్ళిపోయేవాడు. అంత పొట్టిగా ఉండేవాడు. వాళ్ళంతా పొడుగుడుగా ఉంటారు, బాగా 6 అడుగులు 5, 10, 10 దాకా ఉండేవాళ్ళు. వాళ్ళ కాళ్ళ మధ్యలో దూరిపోయేవాళ్ళతో ఫోటోలో. ఎప్పుడో లాస్ట్ బెంచ్లో కూర్చొని మాట్లాడే స్వేచ్ఛ నాకు లభించలేదురా. ఫస్ట్ బెంచ్ పెట్టి నేను ఎప్పుడు ఫస్ట్ బెంచ్లోనే హైట్ ప్రకారం కూర్చోవాలి. లవర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అవుదామని చూస్తాను నేను. మొన్న ఎప్పుడో టీచర్ ట్రైనింగ్లో లాస్ట్ బెంచ్లో కూర్చొని లాస్ట్ బెంచ్లో కూర్చుంటే ఇంత ఆనందంగా ఉంటుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్టూడెంట్ అనుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఒక లెక్చరర్ ఒక ఆయన పాపం ఏదో చెప్తున్నాడు, టాపిక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నాడు. ఇంకా అది సైకాలజీలో మాకు తెలిసిన సబ్జెక్ట్ అని చెప్పేసి నువ్వు చెప్పుకొని నన్ను లాస్ట్ బెంచ్లో కూర్చుంటా హ్యాపీగా కూర్చొని బాగా ఎంజాయ్ చేసుకుంటాం. 10-15 నిమిషాల తర్వాత లవర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ LLB చేసినా నేను అనుకుంటా కాసేపు మనశ్శాంతిగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ ఫీల్ కావడంలోనే మనం ఫీల్ కావాలా, వాళ్ళు మన మీద పెట్టిన భరోసాను ఫీల్ కావాలా, వాళ్ళు మనల్ని మంచి అనుకుంటున్నారు, ఆ మంచితనాన్ని నిలబెట్టడానికి ఇక్కడ ప్రతి ఉపాధ్యాయుడు ఎందుకనలేదు అంటే ఎందుకనలేదు